నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. ఈరోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణులు, అదేవిధంగా ఆగమ, ఖగోళ, గణిత శాస్త్రానికి సంబంధించిన పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్కారం. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయ వ్యయాలు, అదేవిధంగా రాజపూజ్యం ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అనేక పరిణామాలు, అనేక మార్పులు, అనుమానాలు, అవమానాలు, పరాభవాలు, ఆచితూచి మనిషి అడుగు వేయాల్సిన నామ సంవత్సరం ఏంటంటే శ్రీ పరాభవ నామ సంవత్సరం. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? కన్యారాశిలో జన్మించిన వాళ్ళు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలానే హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు గల వాళ్ళందరూ కూడా కన్యారాశి వాళ్ళు అంటారు. కన్యారాశి వాళ్ళకి టే అంటే టో, పా, పీ అనే అక్షరాల వాళ్ళు, పూషన్నాడ, పే, పో అనే అక్షరాల వాళ్ళందరూ కూడా కన్యారాశి జాతకులు అవుతారు. కన్యారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? 8 ఆదాయం, 11 ఖర్చు ఉంటుంది. అంటే 8 ఆదాయం ఉంటుంది, 11 అనేది వ్యయంగా ఉంటుంది. రాజ్యపూజ్యం అనేది చెరి సమానంగా ఉంటాయి. 3, 3 రాజ్యపూజ్యం 3 ఉంటుంది, అలానే అవమానం అనేది 3 ఉంటుంది. ఇప్పుడు పెద్దగా ఈ అవమానాలు పట్టించుకోవట్లేదు రండి. జనాలు ఏంటంటే ఆదాయ వ్యయాలు కావాలి. 1970, 80లో ఏంటంటే ఒక దేవాలయానికి వెళ్ళాలంటే భక్తితో వెళ్ళేవాళ్ళు. అలానే 2000 తర్వాత ఏమైంది అంటే భయంతో వెళ్తున్నారు. 2010 తర్వాత ఒక టెంపుల్కి వెళ్ళాలంటే ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళేవాళ్ళు. పాత రోజుల్లో పిల్లలు హాస్టల్లో ఉంటే పిల్లలు తల్లిదండ్రులు చూడాలని హోమ్ సిక్ హాలిడేస్ అనే ఉండేవి. వీళ్ళు ఏం చేస్తున్నారు, 2010 తర్వాత హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళాలన్నా, ఏదో తిరుపతి వెళ్ళాలన్నా, అన్నవరం వల్ల ఏ క్షేత్రానికి, కాశీకి వెళ్ళాలనుకున్నా కూడా ఎక్కడ వెజిటేబుల్ బిర్యానీ ఉంటుంది, ఎక్కడ తినాలి, ఎక్కడ ఆగాలనే పాయింట్ మీదే వెళ్తున్నారు. కానీ ఎవ్వడు కూడా భక్తితో వెళ్ళట్ల. వాస్తవంగా ఏంటంటే రహస్యం ఏంటంటే, అసలు రహస్యం సీక్రెట్ ఏంటంటే, పాప మన వాళ్ళందరూ, మానవులందరూ, చాలామంది జనాలు మోసపోతున్నారు. ఎందుకు మోసపోతున్నారు చెప్పంటారా? చాలామంది పాప అనుకున్నారు, ప్రజలందరూ కూడా మనం తిరుపతికి 25 సార్లు వెళ్దాం, శ్రీశైలానికి 25 సార్లు వెళ్తుంటారు. తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తారు. ఒకడికి అన్యాయం చేస్తుంటాడు. ఒకడికి ఎంబటే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి రాగానే వాడు అబద్ధం ఆడతాడు. ఎవరికి డబ్బులు ఎగ్గొట్టాలా, ఎవరిని మోసం చేయాలా? భగవంతుడు నీకే మనిషికి ఇన్ని తెలివితేటలుంటే భగవంతుడికి ఎన్ని తెలివితేటలుండాలి? వీడు దుర్మార్గుడు, దుష్టుడు అని అనుకోడా భగవంతుడు? అని అనుకుంటాడు కదా. అలానే వీళ్ళు ఏం చేస్తాను, మనిషి చనిపోయిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత యముడు చూస్తాడు ఒక లిస్టు. 25 సార్లు ఈ రామకృష్ణ అనే అతను తిరుపతికి వచ్చాడు, శ్రీశైలానికి 10 సార్లు వచ్చారు, వేములవాడ 50 సార్లు వెళ్ళాడు. విపరీతంగా భక్తి భావాలతో రోజు 24 గంటలు పూజ చేస్తున్నాడు అనగానే వెరీ గుడ్ అని అంటారు. ఈ పేపర్, ఎగ్జామినేషన్ పేపర్ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తుంది. పరమేశ్వరుడు చూస్తాడు, ఇదన్నీ చేశాడు అనగానే ఎమ్మటి ఆయన కూడా మార్కులు వేయబోయి, వీళ్ళు తల్లిదండ్రులు తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేశాడు, వీడు డబ్బులు ఎగ్గొట్టాడు అనగానే ఎమ్మటే ఎంసెట్లో మైనస్ మార్కులాగా ఇక్కడ ప్లస్ వేస్తే ఇక్కడ ప్లస్ వేసి చివరికి మైనస్ 0 వేస్తాడని. ప్రజలకి తెలియని రహస్యం ఏంటంటే దేవుణ్ణి కొలవటం కాదు. మనిషి కూడా బ్రహ్మరాసిన రాతల్లో ఏం చెప్పాడంటే, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యండి, మంచిదే, మీ పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం తొలగిపోవడానికి ఇది చెయ్యండి, అందరినీ మంచిగా ప్రేమించండి, మంచితనంతో ఉండండి, బాగుండండి, ఎవరిని మోసం చేయొద్దని అన్నారు. నువ్వు మోసం చేస్తే 1,00,000 సార్లు తిరుపతికి వెళ్ళినా కూడా వెంకటేశ్వర స్వామి ఏమి చేయలేడు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి కూడా ఏం చేయలేడు. ధర్మం చక్రానికి భగవంతుడు కూడా ధర్మ చక్రం ఒకటి ఉంటుంది. ఆ ధర్మానికి వెంకటేశ్వర స్వామి కూడా, మా దేవుడు కూడా అక్కడ ఉండాల్సిందే. ధర్మమును చక్రాన్ని భగవంతుడు నిర్ణయం అది. నువ్వు నా దగ్గరికి రావటం కాదయ్యా, ధర్మ మార్గాన్ని అనుసరించు, అప్పుడే నీకు మార్కులు పడతాయి అంటాడు. వీళ్ళు అది ఆలోచన చేయరు. ఎంత వెంకటేశ్వర స్వామికి డబ్బులు వేస్తే ఎంత నాకు డబ్బులు వస్తాయా, ఎవరిని మోసం చేయాలా? నీకే ఇన్ని తెలివితేటలు, మోసం చేసే తెలివితేటలుంటే భగవంతుడు విష్ణువుకు ఉండదా, శివుడికి ఉండదా, బ్రహ్మకు ఉండదా, గణపతికి ఉండదా? నిన్ను మించినోళ్ళుగా వాళ్ళు. అలాంటి విషయాలు ఆలోచన చేస్తుంటారు. అలాగా ఈ రాశి వాళ్ళు, ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళ విషయానికి వస్తే, కన్యారాశి వాళ్ళ విషయానికి మనం ముందుగా వెళితే గ్రహగమన గతులు మనం చూద్దాం.
గురువు యొక్క ఫలితాన్ని చూద్దాం. గురువు జూన్ 2 వరకు కూడా మిథున రాశిలో ఉండటం, 2 తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్ళిపోవటం అక్టోబర్ 31 వరకు. అక్టోబర్ 31 నుంచి మళ్ళీ సింహరాశిలోకి వెళ్ళిపోతాడు డిసెంబర్ 18 వరకు అతిచారంతో. డిసెంబర్ 18 నుంచి మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. ఈ కన్యారాశి వాళ్ళకి చతుర్థాధిపతి అలానే సప్తమాధిపతి జూన్ 2 వరకు దశమంలో ఉండటం, 2 దగ్గర నుంచి లాభంలో ఉంటాడు. అంటే జూన్ 2 దగ్గర నుంచి ఈ సంవత్సరం అంతా బాగుంటాడు. అంటే గురువు యొక్క బలం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు, ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటం, అభివృద్ధి అనేది గ్యారెంటీగా జరుగుతుంది. సరైన ప్రణాళిక, సరైన నిర్ణయాలతోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాం. శుక్రుడు వల్ల శుభ కార్యక్రమాలు నిర్వహణ చేస్తారు. రవి వల్ల ఉద్యోగపరంగా నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగపరంగా లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా నూతన వ్యాపారాలు చేపట్టడం, వ్యాపార పరంగా కూడా చిరు వ్యాపారాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలా శని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అంటే శని సప్తమంలో ఉంటాడు. జూలై 25 నుంచి శని అనుకూలంగా ఉంటాడు. అంటే జూలై నుంచి మనకి ఈ జూను 2 దగ్గర నుంచి వీళ్ళకి డిసెంబర్ వరకు మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా లాభాదేవీలు బాగుంటాయి. క్రయ విక్రయాలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారం, జాయింట్ వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లైఫ్ను లీడ్ చేస్తారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. బంగారు ఆభరణాలు, దుస్తులు కొనుగోలు చేయటం, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే శత్రువులు మిత్రులుగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే శత్రువులు అనుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్గా మిత్రులుగా మారిపోతారు. అంటే అధిక ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్స్ బాగుంటాయి. రాహు యొక్క బలం వల్ల కూడా విదేశాలకు వెళ్ళటం ఒకటి. విదేశాల్లో గతంలో ఏదైతే వ్యాపార పరంగా నష్టపడుతున్నారో ఈ సంవత్సరం లాభాల బాటలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళలేని వాళ్ళు వ్యక్తులందరూ కూడా పోస్ట్ పోన్ అవుతుందో ఈ శ్రీ పరాభవన అవసరం పోస్ట్ పోన్ కాకుండా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అధిక ప్రయాణాలు, దూర ప్రయాణాలు, ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి ఇష్టమైన ప్రదేశంలోకి స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి శని వల్ల రాహు వల్ల కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కేతు వల్ల ఎప్పుడు లాభం కలుగుతుందంటే డిసెంబర్ 7 తర్వాత కేతు వల్ల లాభం కలుగుతుంది. డిసెంబర్ 7 వరకు కూడా కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు రాకుండా చూసుకోవాలి. డిసెంబర్ 7 తర్వాత కేతు లాభంలోకి వెళ్ళటం వల్ల వీళ్ళకి పిత్రార్జితం బాగా కలిసి రావటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం ఒకటి. అలానే కొన్ని వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అంటే టోటల్గా వీళ్ళకి అనుకూలమైన ఫలితం అనేది ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కొన్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాటిలో ప్రధానంగా మనం చూసుకునేటట్టయితే అంటే యశోవృద్ధిం బలం తేజస్ సర్వత్రా విజయసుఖం అంటారు. అంటే శత్రునాశో మంత్రసిద్ధిర్ ఏకాదశో గతో గురువు అంటారు. అంటే గురువును లాభం వల్ల మంచి జరగటం ఒకటి, సుఫలితాలు జరగటం ఒకటి. శని వల్ల వృత్తి ఉద్యోగాల యందు కొన్ని రోజుల పాటు ఇబ్బందులు కలగటం, మళ్ళీ జూలై 25 నుంచి అనుకూలంగా ఉండటం. అలా జూన్ నుండి అక్టోబర్ వరకు మంచి సుఫలితాలు జరగటం, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొన్ని చికాకులు కలిగే అవకాశాలు ఉంటాయి. అలానే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ పెట్టాలి. అలానే ఈ సంవత్సరం అంతా వృత్తి ఉద్యోగాల యందు అభివృద్ధి, సంఘంలో గౌరవం పెరగటం, స్థిరాస్తులు బాగా పెరగటం. అలానే అప్పుడప్పుడు ధనం గురించి కొంత ఇబ్బందులు కలుగుతుంటాయి. నమ్మిన వారి వల్ల మోసపోవడం జరగటం, గృహమందు శుభ కార్యక్రమాలు శుక్రుడి వల్ల. వివాహం కాని వారికి వివాహం సూచనలు కలుగుతాయి. అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ సుసంపన్నమైన కుటుంబం నుంచి మంచి సంబంధం వచ్చే అవకాశాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగులపై పై అధికారుల యొక్క తోటి సఖ్యతగా ఉండే అవకాశం ఉండటం, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకు కూడా అభివృద్ధి సూచించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రమోషన్ లభించడం, విదేశాలకు అబ్రాడ్ వెళ్ళే జర్నీస్ కూడా వీళ్ళకి పాజిటివ్గా రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కిరాణా, ఫ్యాన్సీ అంటే గ్రోసరీ స్టోర్స్ కానీ, ఫ్యాన్సీ కానీ, క్లాత్ షోరూమ్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాంటి షాప్స్ వాళ్ళందరూ కూడా బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ జరగటం ఒకటి. అలానే జ్యువెలరీ షాప్ వాళ్ళకు కానీ, సిల్వర్ షాపుల వాళ్ళకు కానీ, అలానే మెటల్ సంబంధించిన ఏదైతే లోహాలు ఉంటాయో అలాంటి వాళ్ళకు కూడా వ్యాపార పరంగా డెవలప్మెంటు. దాని తర్వాత అలానే మిల్క్ కానీ, కరెంట్ కానీ, అంటే పాలు, పెరుగు, పండ్లు ఇలాంటి కిరాణా సంబంధించిన వాళ్ళకు అనుకూలంగా ఉండటం. వాళ్ళకి అక్టోబర్ నుంచి కొంచెం డిసెంబర్ వరకు కొంతమంది మందకొడిగా ఉండటం. అంటే టోటల్గా అనుకూలంగా ఉంటుంది వ్యాపారం. అంటే బుక్ షాప్ వాళ్ళకి కానీ, స్టేషనరీ కానీ, కార్పొరేట్ సంస్థలకు కానీ అందరికీ కూడా అనుకూలంగా, డాక్టర్స్ కానీ, ప్రవచనకర్తలకు కానీ అందరికీ కూడా చాలా కుమ్మరి, వడ్రంగి,
అలానే రైతులకి చాలా మంచి పంటలు దిగుబడి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ వ్యవసాయదారులకు అన్ని పంటలు అనుకూలంగా ఉంటాయి, మంచి దిగుబడి కూడా సాధించే అవకాశం. స్త్రీలకి కుటుంబ సౌఖ్యము, బంగారు ఆభరణాలు వాళ్ళు కొనుగోలు చేస్తారు, ధనలాభం కలగటం. మరొక స్త్రీ వల్ల అనుమానాలు అవమానాలు జరిగే అవకాశాలను ఆ విషయంలో జాగ్రత్త ఉండాలి. ఎవరిని నమ్మకూడదు, నమ్మినట్టు మాత్రమే నటించాలి. ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం, ఎలాంటి ఇబ్బందులు కడగాల్సిన అవసరం లేదు. విద్యార్థులకు కూడా అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి, ఎలాంటి ఆలోచన చేయాల్సిన పని లేదు. ఈ సంవత్సరం అంతా కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరికొన్ని ఫలితాలు, మనిషి ఆశాజీవి కాబట్టి కొన్ని ఫలితాలను ఇంకా రెమెడీ చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలను కొన్ని పరిహారాలు చేసుకోవాలమ్మా. ఏమేం పరిహారాలు చేసుకోమంటారు సార్? కన్యారాశి వాళ్ళు శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంది, వివాహపరంగా అనుకూలంగా ఉంది, రవి బాగున్నాడు, బుధుడు కూడా వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొన్ని రోజుల పాటు శని యొక్క విషయంలో ఏదైతే జూలై 25 వరకు శని బాగలేదు కాబట్టి జూలై 25 వరకు ఓం నమః శివాయ పంచాక్ష చేయటం చాలా మంచిది. అలా రుద్రాభిషేకము, అలాంటి తత్పురుషాదే మహాదేవాయదిమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి. ఇంకా డెవలప్మెంట్ కావాలంటే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కన్యారాశి వాళ్ళందరూ కూడా ఎలాంటి భయాందోళన చెందాల్సిన పని లేదు. చక్కగా మీ పనులు మీరు ముందుకు వెళ్ళండి. పనిలో భగవంతుడిని చూడటం చాలా ఇంపార్టెంట్ అమ్మా, అది మెయిన్ ఇంపార్టెంట్. పనిలో భగవంతుడిని చూడకుండా తిరుపతి శ్రీశైలానికి వెళ్తారు, పనిని వదిలిపెట్టేసేసి. క్షేత్ర దర్శనం తప్పు కాదు, ఎవరైతే అధికారి పని ఇచ్చాడో ఆ పనిలో మనం భగవత్ స్వరూపాన్ని చూడాలి, ఆ పనిలో మన నిష్ణాతులం కావాలి. అయితే కన్యారాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.